అన్ని మొత్తం దీంట్లో ఏం నచ్చిందో అది నీట్గా గట్టిగా చెప్పండి. నా పేరు జి రామకోటయ్య, గుడిపూడి రామకోటయ్య, సత్రపల్లి. త్రిమూర్తి సీడ్ 416 ఏం నచ్చింది అనేటువంటిది అంటే దీన్ని మాకు ఈ సాయిలకు బాగా షూట్ అయిందండి. వెరైటీ, రంగు కానీ, లెంత్ కానీ, పోతే వెయిట్ కానీ బాగుంది ఉంటుంది అనేటువంటి ఆలోచన మాకు ఉంది. రసం పిచ్చే పురుగు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రైతులు కూడా చూశారు కదండి, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఒకటారు తగలకుండా లేదు బాబరు, ఉన్నదాంట్లో కనీసం 5% కూడా తగల నాకు. అది కూడా ఎందుకంటే చుట్టూ పచ్చేలు ఉన్నాయి, పచ్చేలు ఉన్నా కూడా కంట్రోల్ చేయగలిగాం, ఎందుకంటే తట్టుకోగలుగుతుంది వెరైటీ. ఇంకా ఏం నచ్చింది దీంట్లో నచ్చిందే ఉందండి, కింద ఏదైనా ఒకసారి ఏదైనా తేడా పడి ఇది అవుతే దాన్ని మళ్ళీ కవరింగ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. కాపు కానీ మరి ఇంకా ఇతరత్ర ఏదైనా కానీ ఈ వెరైటీ మాత్రం మాకు మా చుట్టుపక్కల మా రైతుల వరకు మాత్రం వేసుకోవాలనేటువంటి డిసైడ్కి వచ్చారు. ఎందుకంటే అందరూ తలా వెరైటీలు వేసాం, వెరైటీలు వేసిన వాటిలో కాడికి ఇక్కడే నచ్చింది వాళ్ళకి. దాదాపు 7-8 మంది రైతులు మా రైతులకి మాత్రం మన సాయిలు బాగా షూట్ అయింది, మనం వేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం మా ముందు రకాలలో కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన రకాలలో కాయలో ఏంటి తేడా? కాయలో సైజు ప్లస్ వెయిట్ వస్తుంది, బారు పెరిగింది, రంగు ఉంది, పోతే చివరి దాకా విత్తనం ఉంటుంది. మిగతా వెరైటీల్లో బారు కనపడుతుంది కానీ సొగానికి కిందకు వచ్చేటప్పటికి తక్కువ, వెయిట్ తక్కువ. ఇది వెయిట్ వస్తుంది ఎందుకంటారు అంటే విత్తనం కింద దాకా ఉంటుంది, చివరి దాకా